ఏదామను ఏసావు వంశావళి ఇదే. ఏసావు కానాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హవ్వీయుడైన సిబ్యోను కుమారుడైన ఆనా కుమార్తెయగు అహోలీబామాను, ఇజ్రాయేలు కుమార్తెయగు నెబాయోతు సహోదరి అయిన బసేమతును పెండ్లియాడెను. ఆదా ఏసావును ఎలీఫజును కనెను. బసేమతు రగూయేలును కనెను. అహోలీబామా యూషును, యాలామును, కోరాహును కనెను. కానాను దేశంలో ఏసావునకు పుట్టిన కుమారులు వీరే. ఏసావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరొక దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద కలవారు కనుక వారు కలిసి నివసించలేకపోయిరి. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏసావు షేయీరు మన్యంలో నివసించెను. ఏసావు అనగా ఏదోము. శేయీరు మన్యంలో నివసించిన ఏదోమీల తండ్రి అయిన ఏసావు వంశావళి ఇదే. ఏసావు కుమారుల సేరులు ఇవే. ఏసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏసావు భార్య అయిన బసేమతు కుమారుడగు రగూయేలును, ఎలీఫజు కుమారును తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు, తిమ్నా ఏసావు కుమారుడైన ఎలీఫజును ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమ్మాలేకును కనెను. వీరు ఏసావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మీ, మిజ్జా. వీరు ఏసావు భార్య అయిన బసేమతు కుమారులు. ఏసావు భార్యయు షిబ్యోను కుమార్తెయగు ఆన కుమార్తె అయిన అహోలీబామా కుమారుడు ఎవరనగా ఆమె ఏసావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏసావు కుమారులలో వీరు నాయకులు. ఏసావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు. తేమాను నాయకుడు, ఓమారు కుమారుడగు సెఫో నాయకుడు, కనజు నాయకుడు, కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అలేమాకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలీఫజు నాయకుడు. వీరు ఆదా కుమారులు. వీరు ఏసావు కుమారుడైన రగూయేలు కుమారులు. నాహాతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మీ నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏసావు భార్య అయిన బసేమతు కుమారులు. వీరు ఏసావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, యుగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏసావు భార్య అయిన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. ఏదోమను ఏసావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, ఆనా, దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఏదోము దేశమందు శేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమియుము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మనహరు, ఏబాలు, షపో, ఓనాము. షిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు. ఆనా సంతానము దిషోను. ఆనా కుమార్తె అయిన అహోలీబామా. దిషోను కుమారులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, ఆకాను. దిషాను కుమారులు ఊజు, ఆరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, ఆనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దిషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనా ఇజ్రాయేళ్ల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బేయారు కుమారుడైన బెల ఏదోములో రాజ్య పరిపాలన చేశాను. అతని ఊరి పేరు దిన్హాబా. బెలా చనిపోయిన తర్వాత బొస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజయ్యను. యోబాబు చనిపోయిన తర్వాత తేనానీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజయ్యను. హుషాము చనిపోయిన తర్వాత మోయబు దేశమునందు మిద్యామను కొట్టివేసిన బదదు
కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజయ్యను. అతని ఊరి పేరు అనీతు. హదదు చనిపోయిన తరువాత మక్రే కానాడైన సెమ్లా అతనికి ప్రతిగా రాజయ్యను. సెమ్లా చనిపోయిన తరువాత నదీ తీరమందలి రహేబోతు వాడైన షాపూలు అతనికి ప్రతిగా రాజయ్యను. షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బోయలు హానాను అతనికి ప్రతిగా రాజయ్యను. అక్బోరు కుమారుడైన బయల్ హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజయ్యను. అతని పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మాత్రేయ కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరు చొప్పున ఏసావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యాతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏల నాయకుడు, సీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్బారు నాయకుడు, మిగ్దియేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకుడు. ఏసావు ఏదోమీయులకు మూల పురుషుడు.